ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనము తెలుగు కవి అయినటువంటి వెన్నెలకంటి రాఘవయ్య గారి గురించి తెలుసుకుందాం. వెన్నెలకంటి రాఘవయ్య గారు 1897 సంవత్సరంలో జన్మించారు. 1981 సంవత్సరంలో మరణించారు. ఈయన నెల్లూరు గాంధీగా పేరు పొందినటువంటి వ్యక్తి. రాఘవయ్య గారు స్వతంత్ర సమరయోధులు, సంఘ సేవకులు, చరిత్రకారులు. స్వాతంత్ర సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. వీరిని 1973లో భారత ప్రభుత్వము పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. యానాదులు, భారతదేశంలో ఆదివాసులు వంటి 22 పుస్తకాలు రాశారు. తెలుగులో అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 పుస్తకాలు రాసినటువంటి గొప్ప వ్యక్తి వెన్నెలకంటి రాఘవయ్య గారు. ధన్యవాదాలు.